వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో గురువారం ఉదయం బీజేపీ జెండా తొలగింపుపై రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. 4 నెలల క్రితం గ్రామంలో ఉన్న బీజేపీ జెండాను తొలగించడంతో వివాదం మొదలైంది. నెల రోజుల్లోనే జెండాను తిరిగి ప్రతిష్ఠిస్తానని సర్పంచ్ హామీ ఇచ్చినప్పటికీ 4 నెలలు గడిచినా జెండాను ఏర్పాటు చేయకపోవడంపై మండల బీజేపీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్పంచ్ మాట తప్పారంటూ బీజేపీ శ్రేణులు నిరసనకు దిగడంతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వివాదంపై స్థానిక సర్పంచ్ శ్రీశైలం స్పందించారు. గ్రామ అభివృద్ధి పనులు, రోడ్డు విస్తరణలో భాగంగా బీజేపీ జెండాను తొలగించాల్సి వచ్చిందని అన్నారు. ఈ విషయంపై గ్రామంలోని బీజేపీ కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని, ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు. అది త్వరలోనే బీజేపీ జెండా పునఃప్రతిష్టకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని శ్రీశైలం హామీ ఇచ్చారు. విడల్పు చేసుకుంటే కొంచెం బాగుంటుంది పబ్లిక్ రాకపోకలకు అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు అక్కడ మేము ఒక హిందూ సమ్మేళనం అంటామని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ జరిగింది గతంలో. ఆ ప్రోగ్రామ్ దగ్గర ఈ బీజేపీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆలోచన చేశాను. అన్న, ఇక్కడ కొంచెం రోడ్డుకు దగ్గరలో బీజేపీ జెండా ఉన్నది, దీన్ని కొంచెం సైడ్కి చేస్తే కొంచెం మనకు ఊరుకు మంచిగా జరిగే డెవలప్మెంట్ కొరకు మంచిగా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎట్లా అన్న అంటామని చెప్పేసి వాళ్ళ దగ్గర నేను ఆలోచన చేశాను. అంటే సరే శ్రీశైలం, మీరు రోడ్డు విడల్పు చేస్తామంటారు అంటున్నారు కదా, మంచిదే, తీసేసి మళ్ళీ పెట్టేసి అంటారు. సరే ఓకే అన్న అంటామని చెప్పేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఓకే అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చి నేను మాట్లాడిన తర్వాత కూడా ఒక 1 మంత్ తర్వాత ఇక్కడ పైప్ లైన్ వర్క్ నడుస్తున్నప్పుడు అది అడ్డంగా ఉంటే దాన్ని తీసి భద్రంగా దాన్ని మొత్తం పగలగొట్టకుండా నీట్గానే తీసి పక్కకి కెట్టేసి ఇప్పుడు కొంచెం కాలయాపన అయింది దీని నుంచి. ఎందుకంటే దీని నుంచి మనకు ఎమ్మెల్యే గారి నిధుల నుంచి అమౌంట్ విడుదలైంది, ప్రొసీడింగ్ కూడా వచ్చింది. మేము గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని ఈ వర్క్ స్టార్ట్ చేసుకున్నామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఈ మధ్యకాలంలో కూడా అక్కడక్కడ వేరే డెవలప్మెంట్ కూడా కొంచెం బిజీ ఉండడం వల్ల కొంచెం కాలయాపన అయింది. ఇంకొకటి ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పోల్ తీయడానికి పైన హైటెన్షన్ ఉంటుంది. ఆ హైటెన్షన్ కూడా తీయాలంటే కొంచెం మనం ఆలోచన చేయాలి. మన ఈ దగ్గర వాళ్ళ దగ్గర కూడా కొంచెం పర్మిషన్ కూడా మనం అడగాలి. చేసుకోనికి కొంచెం టైం పడుతుంది, చేసుకున్నామంటామని వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఎండ డ్రైనేజ్ ఈ లోగా ఉన్న రోడ్డును హై చేసుకోవాలంటే మనకి ఇంజనీరింగ్ కావాలి, ఏఈ మనకు దాన్ని ఒక సర్టిఫై చేయాలి అంటారని చెప్పేసి ఆ టైంలో కొంచెం కాలయాపన అయింది. కాబట్టి ఇంతవరకు ఇది వచ్చింది. నేనేమంటున్నానంటే ఇది రోడ్డుకు అడ్డంగా ఉన్నది కాబట్టి వాళ్ళ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన ఊళ్ళో వాళ్ళ ఆ పర్మిషన్ తోటి దీన్ని తీయడం జరిగింది. ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే పక్కకు తీసాము. ఈ రోడ్డు పనులు, ఈ పైప్ లైన్ పనులు, ఇంకొకటి ఏరియాలో అండర్ డ్రైనేజ్ లేదు, పైప్ లైన్ లేదు, ఇది లేదు, రోడ్డు దగ్గరలో ఉన్నాం. కొంచెం వైట్ చేసుకొని రోడ్డు కూడా వైట్ చేసుకున్న తర్వాత మీకు మంచి ప్లేస్లో మంచిగా వచ్చిపోయే వాళ్ళకందరికీ మంచిగా కనబడేటట్టుగానే దీన్ని నేను నిర్మాణం చేసి ఇస్తానని చెప్పేసి నేను వాళ్ళకు వినియోగించడం జరిగింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు వ్యక్తిగతంగా దాన్ని ఏదో రాజకీయంగా తీసుకొని ఇప్పుడే కావాలి మాకు, రేపే చేయి, ఎల్లుండే చేయి, లేకపోతే 2 రోజుల్లో చేయి, 3 రోజుల్లో చేయి అంటారని చెప్పేసి నా పైన ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. నేనేమంటానంటే సరే నేను చేసిస్తాను, నేను కాదనట్లేదు. కొంచెం నిదానంగా అయితే ఈ ఊరు విషయానికి వస్తే ఇది డెవలప్మెంట్ జరిగినాక చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన. ఇంకోటి దాన్ని నేను ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి పెట్టడానికి లేదు. దానికి ఈ జీప్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి కూడా నా సొంత డబ్బులు పెట్టి నేను స్వయంగా దాన్ని కన్స్ట్రక్షన్ చేసేయాలి. కాబట్టి కొంచెం చేసిస్తానంటానని చెప్పేసి నేను వాళ్ళని వినియోగించుకోవడం జరిగింది. దీన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఉండాలని చెప్పేసి నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ పోలేపల్లి గ్రామంలో బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ వివరణ తీసుకుందాం. ఏమన్నారు, ఏం కదా, ఏం మాట్లాడిన అనేది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, పేరు? నా పేరు మల్లేష్ యాదవ్, బీజేపీ బూత్ కమిటీ. ఆ రోజు ఈ రోడ్డు విస్తీర్ణానికి అది రోడ్డు మామూలు అండర్ గ్రౌండ్ ఇది పక్కపోటీ వెళ్తుంది, మనది కార్నర్లో ఉంది, దానికి దగ్గరలో ఉంది. కొంచెము రోడ్డు వేయడానికి వస్తే మళ్ళీ కార్నర్లో నేను కట్టిస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అది మామూలుగా ఇప్పుడు బీజేపీలో మేము 5-6 మంది ఉన్నాం, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ కొంచెం వేరే వాళ్ళ దగ్గర కూడా ఆలోచన చేసినాము. మన ఊర్లో అంత బీజేపీకి మనం ఓన్లీ ఇప్పుడు గ్రామాల్లో ఎట్లా ఉంటుందంటే 100 మంది ఉంటారు. వాళ్ళతోటి మనం మంచిగా ఉన్నప్పుడే మనకు అనుసంధానం మంచిగా ఉంటుంది. కాబట్టి అందరూ 200 మంది ఉన్నారు. 200 మందిలో ఇప్పుడు 2-3తోటి ఉన్న వాళ్ళు ఉండాలనేది ఏం లేదు. వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళకు అనుకూలంగా లేకున్నారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు 2-3 ఇట్లా చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా సహకరిస్తారు. వాళ్ళు ఆ రోజు కూడా తీసి మళ్ళీ యథావిధిగా
అదే కార్నర్లో మాకు కట్టిస్తామని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి మేము కూడా ఒప్పుకోవడం జరిగింది. రోడ్డు వెడల్పు కాకుండా మీనా ఇంకోటి ఇది లేట్ ఎందుకు అయిందంటే అక్కడ పైప్ లైన్ తీసారు. ఇంకోటి ఆర్ఎంబి రోడ్ ఉంది. ఆర్ఎంబి రోడ్ ఉంది కాబట్టి పర్మిషన్ ఎంబడే రాదు అని అది మనం తీసేసారు. వీళ్ళు కొంచెం ఆ ప్రాసెస్ అయ్యే వరకు లేట్ అయింది. ఇంకోటి సిట్ లైట్ ఉంది పెద్దది, అది తీసేయాలంటే మళ్ళీ మెకానిక్ అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కూడా పర్మిషన్ రావాలి. అట్లా కొంచెం లేట్ అయింది. వాళ్ళు మళ్ళీ తొందరనే ఇస్తానని మళ్ళీ నిన్న కూడా అది తీసి జర పక్కకు పెట్టి అది కూడా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పక్కల పొజిషన్లో పెట్టించింది. మేము కూడా ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ బీజేపీ జెండా కిరికిరి ఏదైతే ఉన్నదో వీళ్ళు ఉద్దేశపూర్వకంగా మాత్రమే చేస్తున్నారు అన్న దాన్ని. ఎందుకంటే గతంలో ఒక 6 months బ్యాక్ అనుకుంటా, 6 months బ్యాక్ ఇక్కడ మన వెనకాల ఉన్న బీజేపీ జెండా, బీఆర్ఎస్ జెండా, కాంగ్రెస్ జెండా, ఎంఆర్పిఎస్ జెండా, ఈ దిమ్మెలన్నింటినీ కూడా ఇక్కడ మనము కనిపిస్తున్న ఈ ఛత్రపతి విగ్రహం దిమ్మె కిందనే ఉండే ఇవన్నీ. ఈ దిమ్మె కింద ఉన్న ఈ బీఆర్ఎస్ను, కాంగ్రెస్ను, ఏది ఎంఆర్పిఎస్ను ఈ గ్రామ పెద్దల సహకారంతోన, యువత సహకారంతోన, అందరి సహకారంతో వీటిని తీసి ఇక్కడ పక్క కూడా కట్టించింది మేమే. మా యువత, మేము, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇక్కడ మనం ఒక మహాన్ భవన్ విగ్రహం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మన ఈ జెండాలు కొంచెం సైడ్కి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ ఏకపక్ష నిర్ణయంతో ఇక్కడ చేయడం జరిగింది. ఈ బీజేపీ జెండాను ఏదైతే తీశామో దాన్ని కూడా ఖచ్చితంగా చేసిస్తానంటే వాళ్ళు నా పైన తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దయచేసి నన్ను అర్థం చేసుకొని నేను కట్టిస్తానని ఒక నమ్మకం వాళ్ళ లోపల కలిగించుకొని నేను చేసేంత వరకు కొంచెం ఓపిక ఉండాల్సిగా నా యొక్క మనవి. ఈరోజు జరిగిన ఈ జెండా విషయంలో మీరు ఎన్నడు కట్టిస్తారంటారని చెప్పేసి వాళ్ళు నన్ను అడిగినప్పుడు సండే, ఈరోజు గురువారం, సండే రోజు కట్టి సండే రోజు వరకు మాకు ఓపెనింగ్ కావాలి, ఈడంగా ఎంపీ మేడం పోతున్నది, ఈడంగా కావాలి మాకు, ఈడంగా పోతున్నప్పుడే ఆమెతో ఇనాగ్రేషన్ చేపిస్తామంటానని చెప్పేసి వాళ్ళు అన్నారు. నేను ఏమంటున్నంటే 25th ఏమో పోషమ్మ బోనాల పండుగ ఉంది, ఇక్కడ 28th ఇదేమో బోనాల పండుగ ఉంది. పెద్ద మొత్తంలో పబ్లిక్ వస్తారు కాబట్టి అక్కడ రోడ్డు వరకు మనం తీసుకుంటున్నాం కాబట్టి రోడ్డు డౌన్లకు ఉంది కాబట్టి దాంట్లో మట్టి వేస్తే వచ్చిపోయే పబ్లిక్ కొంచెం లేట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ దాన్ని మనము డోజ్ చేయాల్సి వస్తుంది, డోజర్తో చేయాల్సి వస్తుంది, దాన్ని వైబ్రేటర్ చేయాల్సి వస్తుంది, కొంచెం మట్టి ఎక్కువ అవుతుంది. కాబట్టి పండుగ ముందల ఇదంతా బాగుండదు ఏమంటున్నా అని చెప్పేసి కొంచెం కాలయాపన అవుతుంది. ఈ ఇదమ్మ బోనాల పండుగ అయిపోయిన తర్వాత మన అందరం కలిసి మళ్ళొకసారి కూర్చొని దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుందాం. మిమ్మల్ని ఈ చెప్పకుండా నేనేం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయను. ఈ బోనాల పండుగ వెళ్ళిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.